హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, లోకేష్ గారికి సెక్యూరిటీ పెంచడం చూస్తున్నాం. జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు కేంద్రం. అసలు ఎందుకు సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం వచ్చింది మేడం? సెక్యూరిటీ అంటే మనం యువగలం పాదయాత్ర అప్పుడు చూస్తూనే ఉన్నాం. సో ప్రతి చోట కూడా వైసీపీ వాళ్ళు చేసిన అరాచకమే కానివ్వండి, ఆయనకి మైక్ ఇవ్వటకుండా ఉండటమే కానివ్వండి, ఫ్లెక్సీలు చింపటమే కానివ్వండి, అక్కడ కొట్టుకోవటమే కానివ్వండి, వాలంటరీలుగా వెళ్ళిన పిల్లల్ని కొట్టడమే కానివ్వండి, వాళ్ళు సెక్యూరిటీ చేయకపోతే లోకేష్ గారిని వాళ్ళ మీద రాళ్ల దాడులు జరగటమే కానివ్వండి, నైట్స్ ఎక్కడ నిద్రపోవటానికి వాళ్ళు టెంట్లు వేసుకున్న చోట రాళ్లతో దాడి చేయటమే కానివ్వండి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ గమనిస్తూనే ఉంటుంది. సో ఇంటెలిజెన్స్ వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి అది ఒకటే కానివ్వండి. ఇంకోటి మావోయిస్టుల మూలాన కూడా థ్రెట్ ఉండదు అనేది కూడా మనకు తెలుసు. సో ఈ రెండు కలిపి మూలాన కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్స్లో మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు, మళ్ళీ అపోజిషన్ లీడర్స్ వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనే ఒక భయంతోనే అంటే వాళ్ళకున్న అవగాహన, ఎందుకంటే యువగలం పాదయాత్ర టైంలో చూసాం కాబట్టి ఆ రోజుల్లో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లే కానివ్వండి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లోకేష్ గారికి జెడ్ కేటగిరీ భద్రత కల్పించడం జరిగింది. సో 22 మందితోనూ 3 షిఫ్ట్ల కింద కల్పించడం జరిగింది. ఖచ్చితంగా లోకేష్ గారికి భద్రత అనేది అవసరం. ఎందుకంటే మనం పాదయాత్ర టైంలో చూసాం ఎలాంటి విధ్వంసాలు చేశారో కూడా వీళ్ళు వైసీపీ నాయకులు. ఖచ్చితంగా అయితే లోకేష్ గారికి భద్రత ఉండటం, ఇప్పుడు వేరే ఇంకా మళ్ళీ ఈ క్యాంపెయిన్ చేయటం, ప్రజల్లోకి వెళ్ళటం, మంగళగిరి అంతా డోర్ టు డోర్ వెళ్ళాలి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి భద్రత అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు దీనిపైన మరి వైసీపీ నేతలు అయితే విమర్శలు చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి కేవలం సెక్యూరిటీ పెంచుకోవడానికి పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పేసి విమర్శించడం కూడా చూస్తున్నాం మేడం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? ఆయన మంత్రిగా ఉన్నారా లేకుంటే ఇంకేంగా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. సో ఆయనకంటూ ఒక అవగాహన లేదా? ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లాంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలంటే ఉండాల్సిన అర్హతలు కానీ ఆ ప్రయారిటీ కానీ ఏం అవసరం అనేది ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటుంది, ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది. అవన్నీ చూసి పరిగణలోకి తీసుకుంటారే కానీ ఎట్లా వాళ్ళకన్నా ఇచ్చేసేద్దామని అనుకోరు కదా. అలా ఇచ్చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ఆయనకి రాలేదని అంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఉన్న వీళ్ళు చేసిన అల్లర్లు సృష్టించిన ఇవే మనకు ఇవ్వగలం టైంలో కూడా దాని మూలనే అది ఇంకొంచెం ప్లస్ యాడ్ అయ్యింది. సో ఖచ్చితంగా ఆయనకు భద్రత అనేది ఇంపార్టెంట్. రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి, తిరగాలి, ఏంటి బస్సులని రాళ్లతో కొట్టారు, కత్తులు తీసుకొని వాలంటీర్ల మీదకి వచ్చారు. ఇవన్నీ వాళ్ళు లేకుండా ఉంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పని ఎంత కష్టం. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టారు. వాలంటరీగా ఉన్న పిల్లలే కానివ్వండి వాళ్ళు అంత కాపాడారు లోకేష్ గారిని. అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు చేసిన అల్లర్ల మూలానే ఈరోజు జెడ్ కేటగిరీ రావటం జరిగింది. దానికి వాళ్ళే ఏడిస్తేను ఏం చేస్తా చెప్పండి, మాకు లేనిది అంటే మా జగన్మోహన్ రెడ్డికి లేనిది. జగన్మోహన్ రెడ్డిని ఎవడు చంపుతాడు? ఆయనే అందరినీ చంపుకుపోతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏమీ చేయలేడు. ఎందుకు అందరినీ ఆయనకు అడ్డొచ్చిన వాడిని అందరినీ చంపేసుకుంటూ పోతే సొంత బాబాయినే చంపినాడు, కోడికత్తి లాంటివి ఆయనే పొడిపించుకొని ఆయనే యాక్ట్ చేసేవాడు. ఇంక ఇట్లాంటివన్నీ చేసేవాడికి వాళ్ళకేం థ్రెట్ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ మీద కూడా నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిఘా వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినా కూడా వీళ్ళే అన్ని పనులు చేస్తున్నప్పుడు, వీళ్ళే అందరినీ చంపేస్తున్నప్పుడు, వీళ్ళే రౌడీజం చేస్తున్నప్పుడు వీళ్ళకి అలాంటి థ్రెట్ అనేది ఎక్కడి నుంచి ఉంది అనేది కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి థ్రెట్ ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారికి అయితే రేపొద్దున మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలి, క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆయనకి జెడ్ కేటగిరీ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, అంటే మున్ముందు ఇంక ఎలక్షన్స్ ప్రచారం ఇంకా జోరుగా సాగబోతున్నాయి కాబట్టి అప్పుడు కూడా అటాక్స్ జరిగే అవకాశం ఉంది అని అనుకుంటున్నారా మేడం? ఖచ్చితంగా అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు జెడ్+ ఉంది. అలాంటి వ్యక్తికి ఎన్నిసార్లు రాళ్ల దాడి ఇలాంటి వైసీపీ గవర్నమెంట్ అరాచకం అనేది సృష్టించలేదు. ఆయన మీద రాళ్ల దాడి చేసి ఆయన్ని బుల్లెట్ ప్రూఫ్ కూడా ఓపెన్ చేయటం జరిగింది, పలు సందర్భాల్లో జరిగింది. అలాంటి వ్యక్తిని ఒక జెడ్+ ఉన్న వ్యక్తికి వెహికల్ వెళ్ళనివ్వకుండా ఆపేస్తే రాత్రి 9-10 గంటల టైంలో కూడా పాదయాత్ర చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చారు, కొన్ని కిలోమీటర్లు నడిచారు.
అలాంటి టైంలో ఆయనకి జెట్లెస్ ఉండింది కాబట్టి ఆ రోజు ఆయనకు భద్రత అనేది ఉండింది. వాళ్ళ మీద కూడా రాళ్ళు, ఆ జెట్లెస్ క్యాడర్ ఉన్న వాళ్ళ మీద కూడా రాళ్ళతో కొడితే వాళ్ళకు కూడా తల గాయాలయ్యాయి. అన్ని రకాలుగా బాధ పెట్టారన్నప్పుడు రేపు లోకేష్ గారికి కూడా మనం భద్రత కల్పించాలనేది అయితే ఖచ్చితంగా సెంట్రల్ కానివ్వండి ఎవరైనా ఆలోచిస్తారు కాబట్టి ఖచ్చితంగా అదే చేశారు. మనకు కనపడుతుంది. ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకం అనేది మన కళ్ళ ముందు కనపడుతూనే ఉంది కదా. ఆ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉగ్రవాదుల నుంచి, మావోయిస్టుల నుంచి ప్రమాదం ఉంది, సెక్యూరిటీ పెంచాలని చెప్తే ఒక 2 హెలికాప్టర్ ఏమో తెచ్చి పెంచారు మేడం. సో అంటే ఎందుకు ఈ విధంగా ఎలక్షన్స్ టైంలో సెక్యూరిటీ పెంపొందించుకుంటున్నాను? జగన్మోహన్ రెడ్డికి ఉగ్రవాదులతోనూ ఉండదు, ఉంటే గింటే మాఫియాతో ఉంటుంది. ఎందుకంటే డ్రగ్స్ చేస్తాడు కాబట్టి, డ్రగ్స్ దందా నడిపిస్తున్నాడు కాబట్టి మాఫియాతో ఎలాగో టచ్ ఉంది. సో ఉంటే ఎప్పుడో ఒకసారి మాఫియాతో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళే బయట పెడతారు. జగన్మోహన్ రెడ్డి అరాచకలే కానివ్వండి, ఈయన మాఫియాలో ఆయన ఇదే కానివ్వండి, మొత్తం ఆ రోజు బయట వస్తాయి. ఆయనకి ఎవరు థ్రెట్ లేదు, ఏమీ లేదు. ఆయనే అనుకున్న వాళ్ళందరినీ చంపుకుంటూ పోతుంటాడు. ఆయనకు అలాంటి బాధలు ఏమీ లేవు. ఓన్లీ మాఫియాతో ఉన్న డీలింగ్సే. ఆ డీలింగ్స్ కూడా ఇప్పుడు పట్టుబడింది కదా. 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడినప్పుడు, ఈస్ట్తో కలిపిన డ్రగ్స్ పట్టుబడినప్పుడు, సో ఆయనకే మాఫియాతో టచ్ ఉంటుంది కానీ ఇంకెవరితో ఆయనకేం థ్రెట్ ఉంటుంది? ఆయనకేమీ థ్రెట్ కూడా లేదు అనేది మనకు ఓన్లీ ఆయనకు ఉంటే గింటే మాఫియాతో థ్రెట్ అనేది స్పష్టంగా మనకు కనపడుతుంది. సో ఇప్పుడు లోకేష్ గారికి ఇలా సెక్యూరిటీ పెంచడం వల్ల మరి ఎటువైపు నుంచి అటాక్స్ రావడానికి సంకోచిస్తారా? మిగతా పార్టీలు కానివ్వండి ఇంకెవరైనా చేయడానికి ముందుకు వస్తారంటారా? ఖచ్చితంగా అయితే భయపడే అవకాశం అయితే ఉంటుంది. అంటే దగ్గర వరకు వెళ్ళే పని అయితే ఎవరు చేయరు కాబట్టి, సో ఆ ఒక రకమైన సెక్యూరిటీ అనేది కల్పించడం జరిగింది. మనం యువగలం పాదయాత్ర టైం నుంచి కూడా చూసుకుంటే దగ్గర వరకు అంటే వాలంటీర్లు కూడా పిల్లలు ఆ రోజు వాళ్ళు ఆయనతో పాటు పాదయాత్ర చేసిన వాళ్ళందరూ కూడా ఆయన అంత సేఫ్గా కాపాడగలిగారు. అంటే వాళ్ళు ఇప్పుడైతే ఎలాగో రక్షక కవచం లాగా వాళ్ళు ఆ రోజు రౌండప్ చేసుకొని వాళ్ళందరూ ఆ పిల్లలు ఆ రోజు సేవ్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి చోట నుంచి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ తట్టుకుంటూ పాపం ఆ రకంగా సేవ్ చేసుకుంటూ వచ్చారు. సో ఈరోజు జెట్ కేటగిరీ ఉంది కాబట్టి, సో డిపార్ట్మెంట్ అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ చేతిలో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక సేఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనేది అయితే అందరం భావిస్తున్నాం. ఇప్పుడు దీనిపైన మరి వైసీపీ నేతలు అయితే విమర్శలు చేయడం చూస్తున్నాం. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి కేవలం సెక్యూరిటీ పెంచుకోవడానికి పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో అని చెప్పేసి విమర్శించడం కూడా చూస్తున్నాం మేడం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం? ఆయన మంత్రిగా ఉన్నారా లేకుంటే ఇంకేంగా ఉన్నారో కూడా అర్థం కావట్లేదు. సో ఆయనకంటూ ఒక అవగాహన లేదా? ఎందుకంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లాంటి జెట్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించాలంటే ఉండాల్సిన అర్హతలు కానీ ఆ ప్రయారిటీ కానీ ఏం అవసరం అనేది ఖచ్చితంగా ఒక అవగాహన ఉంటుంది, ఒక రిపోర్ట్ అనేది ఉంటుంది. అవన్నీ చూసి పరిగణలోకి తీసుకుంటారే కానీ ఎట్లా వాళ్ళకన్నా ఇచ్చేసేద్దామని అనుకోరు కదా. అలా ఇచ్చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ఆయనకి రాలేదని అంటే లేదు. కాబట్టి ఖచ్చితంగా లోకేష్ గారికి ఉన్న వీళ్ళు చేసిన అల్లర్లు సృష్టించిన ఇవే మనకు యువగలం టైంలో కూడా దాని మూలనే అది ఇంకొంచెం ప్లస్ యాడ్ అయ్యింది. సో ఖచ్చితంగా ఆయనకు భద్రత అనేది ఇంపార్టెంట్. రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయాలి, తిరగాలి. ఏంటి బస్సులని రాళ్లతో కొట్టారు, కత్తులు తీసుకొని వాలంటీర్ల మీదకి వచ్చారు. ఇవన్నీ వాళ్ళు లేకుండా ఉంటే ఆ రోజుల్లో లోకేష్ గారి పని ఎంత కష్టం. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు అడ్డం పెట్టారు. వాలంటరీగా ఉన్న పిల్లలే కానివ్వండి వాళ్ళు అంత కాపాడారు లోకేష్ గారిని. అది ఖచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు చేసిన అల్లర్ల మూలానే ఈరోజు జెట్ కేటగిరీ రావటం జరిగింది. దానికి వాళ్ళే ఏడిస్తేను ఏం చేస్తా చెప్పండి. మాకు లేనిది అంటే మా జగన్మోహన్ రెడ్డికి లేనిది. జగన్మోహన్ రెడ్డిని ఎవడు చంపుతాడు? ఆయనే అందరినీ చంపుకుపోతున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డిని ఎవడు ఏమీ చేయలేడు. ఎందుకు అందరినీ ఆయనకు అడ్డొచ్చిన వాడిని అందరినీ చంపేసుకుంటూ పోతే సొంత బాబాయినే చంపినాడు. కోడికత్తి లాంటివి ఆయనే పొడిపించుకొని ఆయనే యాక్ట్ చేసేవాడు. ఇంక ఇట్లాంటివన్నీ చేసేవాడికి వాళ్ళకేం థ్రెట్ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళ మీద కూడా నిఘా అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో నిఘా వాళ్ళు కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసినా కూడా వీళ్ళే అన్ని పనులు చేస్తున్నప్పుడు, వీళ్ళే అందరినీ చంపేస్తున్నప్పుడు, వీళ్ళే రౌడీజం చేస్తున్నప్పుడు వీళ్ళకి అలాంటి థ్రెట్ అనేది ఎక్కడి నుంచి ఉంది అనేది కూడా పరిశీలిస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అలాంటి థ్రెట్ ఏమీ లేదు. కాబట్టి